వణకం. మీనరాశిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు 7 టాప్స్ అని జరుగుతున్నది. ఇప్పుడు ఉన్నప్పుడు ప్రజెంట్ డిసెంబర్ మంత్లో ఎలా ఉంది అని చూస్తున్నాము. డిసెంబర్ మంత్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇక నిదానంగా ఉన్నామంటే, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని కొత్త రకమైన ప్రయత్నం చేయకుండా అలా ఉన్నామంటే ప్రతి విషయం అనుకూలంగా వస్తున్నది. ఇప్పుడు జనరల్గా చూసినామంటే, ఇప్పుడు సపోజ్ ప్రొఫెషన్ ఉంది, జాబ్ల మార్పు ఉన్నది, లేదంటే ప్లేస్ మార్పు ఉన్నది, ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నప్పుడు ఇట్లాంటి ఒక రకమైన ఒక మార్పు, జనరల్గా ఏదో రకమైన ఒక మార్పు జరగడం ఛాన్స్ ఉంది. కాబట్టి అది ఈ మంత్లో మనం యూజ్ చేసుకోవచ్చు. కొత్త రకమైన ప్రయత్నం, జాబ్ కొత్త రకమైన నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ ఎట్లా వెళ్ళాలి, ఒక యాక్టివ్ ఒక మార్గం అంటే ఫినాన్షియల్ ఇదే కానీ ప్రతి విషయం కానీ మంచిగా మార్గం చేసుకోవచ్చు. అంటే నేను చెప్పిన కదా ఫస్ట్, డిసెంబర్ మంత్లో మాత్రం మీరు ఎనీథింగ్ యూజ్ చేసుకోవచ్చు. జాబు, ఉద్యోగ మార్పు, లేదంటే కొత్త రకమైన ప్రయత్నం ప్రతి విషయం యూజ్ చేసుకోవచ్చు. ఈ మంత్ మొత్తం మీకు చాలా అనుకూలంగా రావడం ఉంది. సపోజ్ ఇప్పుడు నేను అడగచ్చు, కొన్ని మంది ఏమంటే డిసెంబర్ నుంచి నాకు బాగలేదు, ఏదో రకమైన ఇబ్బంది ఉంది చెప్పేసి, అదంతా దిశాబుద్ధి ఫలాఫలిన వల్ల కూడా కొంచెం మార్పు జరుగుతుంది. ఎందుకంటే కొన్ని దిశాబుద్ధి అట్లా ఉన్నాయి కాబట్టి జరగచ్చు. కానీ జనరల్ పొజిషన్ పర్వాలేదు అని చెప్పచ్చు. అందువల్ల ఈ మంత్లో చిన్న చిన్న ఆటంకాలు వస్తున్నది. ఇలా మనం పెట్టుబడి పెట్టినాం, అది రాలేదు, ఇలా కొత్తగా పెట్టుబడి పెడుతున్నామంటే అది పెట్టకండి, ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అందుకే నేను చెప్పినది. ఇప్పుడు బుద్ధి రీత్యా నా షార్ప్నెస్ మీకు రావడం ఉంది. అதாவது మైండ్ వద్దు చాలా షార్ప్, ఇది చెయ్యాలా వద్దా, చేసుకొచ్చా వద్దా, చేసినామంటే పెద్ద అమౌంట్ వస్తుంది ఏమని చెప్పేసి కొంచెం ఆలోచించుకొని దిగినామంటే ఏ రకమైన ప్రాబ్లం ఏమి లేదు. సెకండ్ ఏమంటే అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ వెళ్ళి చదవాలి, లేదా వేరే ప్లేస్ మారాలి, ప్రయాణం వెళ్ళాలంటే మీరు వెళ్ళి రావచ్చు, ప్రాబ్లం లేదు. అట్లా వెళ్ళడం ఛాన్స్ ఉంది కాబట్టి వెళ్ళి రావచ్చు. సపోజ్ మన ఇంట్లో ఏదో శుభకార్యం జరగాలి, ఇలా ఫంక్షన్స్ శుభకార్యం జరగాలంటే అది కానీ ప్రాసెస్ మనం చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. శనివాడ వల్ల చాలామంది ఏమంటే శనివాడ వల్ల మనకి ఇట్లాంటి ఎలరాంటి శని ఉంది కదా, జన్మ శని ఉంది కదా, ఇట్లాంటి శని వల్ల ఏదో అవుతుంది అని చెప్పేసి కొంచెం భయపడినారంటే కొంచెం టెంపుల్లా వెళ్ళండి, దక్షిణామూర్తి టెంపుల్ వెళ్ళండి, హనుమాన్ టెంపుల్ వెళ్ళండి, అమ్మవారి గుడి వెళ్ళండి. ఇలాంటి టెంపుల్ వెళ్ళడం వల్ల కొంచెం మార్గం జరుగుతుంది. మన ఇంట్లో శుభహారం జరిగిందంటే ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తాం. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా అన్ని విషయాలు దాటి మనకి ఈ మంత్లో ఏదో రకమైన వాడుకోవానికి కాలం ఉంది. అదే నేను జనరల్ చెప్పడం. ఇక్కడ ఏదో రకమైన అనుకూలమైన కాలం ఉన్నప్పుడు అది ఎలా కరెక్ట్గా వాడుకోవాలి, ఇది ఎట్లా బేస్లో మనం యూజ్ చేసుకోవాలని చెప్పేసి నిదానంగా ఉండి మీరు చేసుకుని ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో రకమైన లాభాలు పొందడానికి యోగం ఉన్నది, పొందుతారు అని చెప్పచ్చు మనం. ఇంకోటి ఏమంటే మీరు చిన్న చిన్న మనసు లోపల ప్రెషర్స్, ఒక రకమైన పెయిన్ ఉండొచ్చు. ఆ పెయిన్ కూడా మీకు మారుతుంది. ఓకే, అంత పెయిన్ వచ్చేసి శనియోడ మూమెంట్ వల్ల దాని జరుగుతుంది. అది అంత ఏదో రకమైన బాధలు ఎవరి దగ్గర చెప్పలేకుండా మనము ఎన్ని కాలం వెయిట్ చేసినాం కదా, ఎందుకు ఇది కావట్లేదు, మనకు ఇది ఆటంకాలు ఎందుకు వస్తున్నది, నేను నమ్మకమా ఉన్నాం కదా, నమ్మకం చేసిన మోసం చేసినా కదా అని చెప్పేసి చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కానీ ప్రతి విషయానికి మూమెంట్ ఈ మంత్లో ఉన్నది. మీరు సపోజ్ డీటెయిల్ తెలుసుకోవాలంటే, లేదా నాడీ రీతి తెలుసుకోవాలంటే మీరు బొటనవేలు పంపించండి వాట్సాప్లో. సెకండ్ ఏమంటే మీరే వచ్చి తెలుసుకోవచ్చు. ఇది హైదరాబాద్లో ఉన్నది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. నా నంబర్ 9908904977. ఓకే, నమస్కారం, థ్యాంక్ యూ.